ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను ఎగ్ కర్రీలో మెత్తళ్ళేసి వండుతున్నానండి. చాలా బాగుంటుంది టేస్టీగా. దీనికి ఆయిల్ వేసుకుంటున్నానండి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి కర్రీకి. ఫస్ట్ అయితే ఎగ్ బాగా ఫ్రై అవ్వాలంటే దీంట్లో కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలండి. కొంచెం లైట్గా పసుపు వేసి వేపిన తర్వాత అలా ఉంటాయండి. దోరగా ఫ్రై అయ్యాయండి ఎగ్లు. కోడిగుడ్లు ఫ్రై అయిన తర్వాత మెత్తళ్ళు అయితే వేపుకోవాలండి దోరగా. మెత్తళ్ళు అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి ఒకసారి. మెత్తళ్ళు అయితే దోరగా ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో అయితే ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసానండి. బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు కూడా. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకుంటున్నానండి. కారం వేసిన తర్వాత ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇందులో బాగా ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో అయితే వాటర్ పోసేయడమేనండి. ఎగ్స్ అయితే వేసాను కదండి, దీంట్లో అయితే వాటర్ పోసుకోవాలి. ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కూర చూడండి చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ మెత్తల్లో. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.